శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు. మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి. గురూజీ శివశక్తి రాజు 100% స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మీకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9764639967. రాత్రి 9:45 తరువాత ఒక చెడు వార్త, వీరే ఆ వార్తను మోసుకొస్తారు. ఏం జరగబోతుంది? ఆ వార్త ఏమిటి? ఈ రోజున గోచర రీత్యా మిగిలిన అంశాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా దయచేసి పూర్తిగా చూస్తేనే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్గా, ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. మీరు అస్సలు అనుకుని ఉండరు, మీతో పాటుగా మీ కుటుంబం కూడా అనుకుని ఉండదు. కానీ అకస్మాత్తుగా వచ్చే ఈ యొక్క పరిస్థితి మిమ్మల్ని చాలా వరకు కూడాను బాధిస్తుంది, రోధించేలాగా చేస్తుంది. ఈ యొక్క చెడు వార్త ఏమిటో, ఈ రోజున కలిగే శుభ అశుభాలు ఏమిటో కూడా తెలుసుకుందాము. ముందుగా వీరి గురించి, వీరి తత్వం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యము. ఈ రాశి వారు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టలు. ఎందుకంటే వీరి తత్వము అటువంటిది. కష్టాల్లో ఎదుటి వారికి సాయం చేయడం, మంచి మనసుతో మాట్లాడి ఆదుకోవడం, నవ్వులు పూయించడం, ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడాను ఎదుటి వారి కష్టాల్లో ఆపన్న హస్తం అందించడమే కాకుండా అందరికీ భరోసా కల్పించడం, అందరి మేలు కోరుకోవడం, ఎవరితో అయినా చాలా చక్కగా మాట్లాడడం వీరి యొక్క నైజము. మేలు చేసిన వారిని మరచిపోరు. కొత్త వారిని, పాత వారిని అందరినీ ఒకేలాగా ఆదరించి చూస్తారు. ఎవరితో ఎలా ఉండాలో వీరికి ఎరుక. అందరినీ గౌరవంగా మాట్లాడతారు. కొన్నిసార్లు మనోచాంచల్యం ఉంటుంది. ఈ విషయంలో అప్రమత్తత అవసరము. మాట ఇచ్చే విషయంలో, మాట్లాడే విషయంలో తగిన జాగ్రత్త తప్పక తీసుకోండి. ఎప్పుడూ ఖాళీగా కనిపించరు వీరు. ఏదో ఒకటి సాధించాలని మొండి పట్టుదల మాత్రం అధికంగానే ఉంటుంది. అయితే ఈ రోజున చూస్తే రాత్రి 9:25 తరువాత ఒక పెద్ద అశుభ వార్త ఫోన్ ద్వారా కావచ్చు, మెసేజ్ ద్వారా కావచ్చు, వచ్చి వ్యక్తి చెప్పడం ద్వారా కావచ్చు. ఏ ఆదాయ మార్గం అయితే మీకు ఆదాయాన్ని ఇస్తుందో, మీరు సర్వైవ్ అవుతున్నారో, మీకు మీ కుటుంబానికి అది ఒక్కటే ఆధారం. ఆ యొక్క ఆధారం అనుకుంటున్న ఆ యొక్క డబ్బు సంబంధిత మార్గం త్వరలో మూసుకుపోబోతుంది. దానికి సంబంధించిన ఒక నష్టపూరిత వార్తను అయితే ఈ రోజు వినబోతున్నారు. మీ మనసు అంతా గందరగోళంగా మారడానికి ప్రధాన కారణము మిమ్మల్ని భయకంపితులను చేస్తోంది. వారు మాట్లాడుతూ మీకు ఏదో కష్టం జరిగింది అన్నట్లుగా సానుభూతి అయితే తెలియచేస్తారు. కానీ వారి యొక్క మనసులో కూడా ఇదే ఉంటుంది. ప్రతి మనిషి వారు బాగుపడ్డం కన్నా ఎదుటి వారు పాడు అవ్వాలని కోరుకుంటారు. ఇప్పటి పాడు సమాజం ఇలాగే ఉన్నది. ఇది సర్వ మానవుల నైజం. ఎలా ఉంటుందంటే, మనం బాగుపడకపోయినా పర్వాలేదు, ఎదుటి వారు బాగుపడకూడదు, ఉన్నత స్థితికి రాకూడదు అని అనుకుంటుంటారు. ముందుగా ఈ రాశి జాతకులు కూడా అందులకి నరదృష్టి ప్రభావంతో బాధపడుతున్నారు. అందరినీ గుడ్డిగా నమ్ముతారు. అన్ని విషయాలు చెప్తారు. ఏది చెప్పాలి, ఏది చెప్పకూడదు ఇత్యాది విషయాలు తెలియకే ఈ పరిస్థితులకు మూల కారణమవుతుంది. మీ స్నేహితులు, బంధువులు, మీ యొక్క కుటుంబీకులు, వ్యాపార సంబంధిత భాగస్వామ్యులు లేదా సహోద్యోగులు మీ యొక్క కష్టానికి ప్రతిఫలితం కలగకుండా ఉన్నందులకు గాను ఎంతగానో సంతోషిస్తారు. బయటకి దుఃఖిస్తారు, రోధిస్తారు, నమ్మొద్దు, నటిస్తారు. ఆ యొక్క వార్తను ఇలాగే చెప్తారు. ఈ యొక్క వార్త మీ యొక్క గుండెల్ని పిండేసే వార్త. కానీ బరువు మీది, భారం మీది. కానీ ఎదుటి వారికి అదంతా ఉండదు కదండి. తేలికగా మాయని మచ్చలాగా తీసుకుంటారు. ఎప్పుడైనా మన కష్టం మనకు మాత్రమే తెలుస్తుంది, ఎదుటి వారికి అది తెలియదు. అస్సలు తెలియకపోగా పరుష పదజాలాన్ని ఉపయోగించి చులకన చేసి మాట్లాడుతూ మిమ్మల్ని ఇంకా దెప్పి పొడవచ్చు. కానీ మీరు మాత్రం నిరాశ చెందకూడదు. పరిస్థితి అనుకూలంగా లేదు అంతే, కావున ఇలా జరిగింది. కానీ భగవంతుడు మీ వైపే ఉన్నాడంటూ నమ్మండి. ఆశ్చర్య కార్యాలు తప్పక భగవంతుడు చేస్తాడు.
భగవంతునికి అసాధ్యమైంది ఏదీనూ లేదు కదా. ఈ రోజున కష్టం జరిగింది అంటే ఇది ఒక పరీక్షగా భావిస్తూ మీ యొక్క తప్పులు తెలుసుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేయాలంటూ నెమరు వేసుకోండి. పదే పదే చెప్పుకోండి. తెలియక చేసిన తప్పిదం మూలంగా ఇటువంటి శిక్ష మీకు పడిందని పశ్చాత్తాపపడండి. అంతేకాని నిరాశ నిస్పృహలతో ఇక నా జీవితం ఇక్కడే ఆగిపోయింది అనుకుంటే జీవితంలో ముందుకి ఎలా సాగగలరు? భవిష్యత్తు గురించి ఆలోచించకుండా గతంలో జరిగిన తప్పిదాల గురించి ఆలోచిస్తే భవిష్యత్తులో ఏమీ సాధించలేరు కదా. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు చెప్తున్నా అర్థం చేసుకోకపోతే ఎలా? ఒకసారి ఆగండి, ఆలోచించండి. అది మీ బాధే కాదు, కుటుంబ సభ్యుల బాధ కూడా, జీవిత భాగస్వామి బాధ కూడాను. మీ యొక్క బాధ చూసి వారు వెలవెల్లాడిపోతారు. ఈ విషయాన్ని మీరు గ్రహించలేకపోతున్నారు. ఎప్పుడూ కూడా మన మనసు చెప్పింది మనం వినకూడదు. మన మనసు ఏదైనా చెప్తుంది, కన్ను వెళ్లిన చోటికి కాలు వెళ్ళకూడదని పెద్దవారు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. కానీ మీరు ఏం చేస్తారంటే అందరినీ గుడ్డిగా నమ్మేసి ఎవరు ఏది చెప్పినా మీ మంచికే అనుకుంటే ఎట్లా చెప్పండి? వారు చూపించే మాయలో పడిపోవడం మన తప్పిదమే. కావున ఇకనైనా ఆ మాయలో పడకుండా మీరు అప్రమత్తంగా ఉండండి. ఎప్పుడైనా మనం మేలు కోరుకునేది మన కుటుంబీకులు మాత్రమే. జీవిత భాగస్వామి, కన్న తల్లిదండ్రులు, సంతానం మాత్రమే మన యొక్క కష్టానికి విలువనిస్తారు. మిగతా ఎవరైనా కష్టానికి ప్రతిఫలితం రాకూడదంటూ లోలోపల ప్రార్థిస్తూ ఉండేవారు ఎంతో మంది ఉన్నారు. ఎదుటి వారి మనసులో మాట వినేటటువంటి అవకాశం భగవంతుడు ఇస్తే ప్రతి ఒక్కరి మనసులో ఇదే ఉంటుందని బల్లగుద్ది మరీ చెప్పొచ్చు. అయితే మీకు ఉన్న కీలక ఆదాయ మార్గం అది. వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఆదాయ మార్గం కావచ్చు, త్వరలో మూసుకుపోబోతుంది అంటూ వారి యొక్క ఊహాజనిత వార్తలతో ఈ రోజున ఇబ్బంది పెడతారు, బాధ పెడతారు. మీరు మాత్రం అశ్రద్ధ వహించొద్దు. పని విషయంలో ఎప్పటి పని అప్పుడు చెయ్యండి. ఇక జాగ్రత్తలు తీసుకోండి. కుల వృత్తులు చేస్తున్న వారు అయినా, ఎటువంటి వ్యాపారాలు చేస్తున్న వారు అయినా, ఉద్యోగాలు చేస్తున్న వారు అయినా సరే ఈ రోజు ఈ జాగ్రత్త తప్పనిసరిగా తీసుకోండి. మాట్లాడే విషయంలో, మీ యొక్క చేతల విషయంలో, తీసుకునే నూతన నిర్ణయాల విషయంలో చాలా జాగ్రత్త. ధనం విషయంలో పెట్టుబడుల సలహాలు కూడా పాటించొద్దు. ₹1 పెట్టినా అది మీకు ఈ రోజున నష్టం కిందకే జమ అయిపోతుంది. జాగ్రత్త. ఈ రోజు లక్ష్మీదేవి అనుకూలత అస్సలు లేదు. డబ్బుల విషయంలో ఎవరు ఎంత రెచ్చగొట్టినా ₹1 కూడా ఎవరికి ఇవ్వద్దు, ఎవరి వద్ద తీసుకోవద్దు. అప్రమత్తంగా ఉండండి. ప్రతి ఒక్క రూపాయి ఏదో ఒక విధంగా ఆగిపోవడం, మొండి బకాయి వసూలు కాకపోవడం, వస్తున్న ఆదాయం అనుకున్న చివరి క్షణంలో ఆగిపోవడం, రావాల్సిన ధనాన్ని ఎవరైనా సరే రాకుండా మిమ్మల్ని అడ్డుకోవడం ఇలా సంభవించవచ్చు. ఈ యొక్క వార్తను విని మీరు కోపంతో ఊగిపోతారు. చాలా వరకు మానసిక అశాంతికి గురి అవుతారు. ఇటువంటి వార్త ఏ రోజున ఏ రంగంలో ఉన్నా ఈ రాశి జాతకులకు అందరికీ కూడా వర్తిస్తుంది అని కాదండి, కొంతమందికి మాత్రమే ఈ విధంగా అననుకూలత కనిపిస్తుంది. ఇక మిగిలిన అంశాలు కూడా ఈ రాశి వారికి మిశ్రమంగానే ఉన్నాయి. వ్యాపారస్తులకు కొంచెం మిశ్రమ ఫలితాలే ఎక్కువ. వ్యాపార జీవితం గురించి ఒక కీలక ఆలోచన చేస్తారు. అమలు విషయంలో కాస్తంత జాప్యం జరుగుతుంది. తీసుకునే నిర్ణయం మీ యొక్క బంగారు భవిష్యత్తుకు బాట అవుతుంది. కానీ ఇలా ఇబ్బంది పూరిత వార్త కాకూడదు. కావున చేసే ఆలోచన, సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఎవరైనా అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. కుటుంబ సభ్యుల సలహాని కూడా పరిగణలోకి తీసుకుంటే మేలు కలుగుతుంది. భాగస్వామ్యులతో విభేదాలు ఉంటే పరిష్కరించుకోవడానికి అడుగు ముందుకు వేస్తారు. వారితో కలిసి కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలి అని ఆలోచన చేస్తారు. ఉద్యోగస్తులకు కూడా కొన్ని ప్రత్యేక సవాళ్లు ఉన్నాయి. ఎదుర్కోండి, ధైర్యంగా ఎదుర్కోండి. అధిగమించి ముందుకు సాగడానికి దైవ బలం తోడుగా ఉంటుంది. నిత్యము శివారాధన చేసుకోవడంతో పాటుగా ఆదిత్య హృదయ స్తోత్ర పఠన పారాయణం చేయండి.